హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. స్వామి, ఇక మీరు భోజనం చేయండి అని చెప్పి యమున అంటూ ఉంటే, అమ్మా భోజనం అయితే పెట్టావు, మంచినీళ్ళు ఇవ్వటం మర్చిపోయినట్టున్నావమ్మా అని చెప్పి స్వామీజీ గెటప్లో వచ్చిన భుజంగం చెప్తూ ఉంటాడు. అయ్యో నిజమే స్వామి, నేను ఇప్పుడే వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి యమున లోపలికి వెళ్తుంది. యమున, కాసేపట్లో నీ చావు తథ్యం, నిన్ను ఎవరు కూడా కాపాడలేవరు అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటూ అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక యమున మంచినీళ్ళు తీసుకొని వచ్చి, స్వామీజీ ఇదిగోండి మంచినీళ్ళు అని చెప్పి స్వామీజీ వైపు చూసేసరికి అక్కడ స్వామీజీ కనిపించరు. స్వామీజీ ఎక్కడికి వెళ్ళారు? భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి యమున మనసులో అనుకొని స్వామీజీ స్వామీజీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. స్వామీజీ వెనక్కి చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఇంటికి వస్తూ ఉంటారు. ఎవరిని అమ్మా పిలుస్తున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. స్వామీజీ హిమాలయాల నుంచి వస్తున్నాను, భిక్షం కావాలని అడిగారు, భోజనం పెట్టాను, తినకుండానే వెళ్ళిపోయారు విహారీ అని చెప్పి యమున అంటూ అలానే యమున స్పృహ కోల్పోతుంది. ఇక యమున నోట్ల నుంచి నురగలు వస్తూ ఉంటాయి. అమ్మా ఏమైంది అని విహారీ పిలుస్తూ ఉంటాడు. యమున కళ్ళు తెరవకపోవడంతో అమ్మా అమ్మా కళ్ళు తెరవమ్మా అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు. విహారీ గారు, ముందు అర్జెంటుగా యమునమ్మను హాస్పిటల్కు తీసుకెళ్దాం, యమునమ్మ నోట్ల నుంచి నురగలు కూడా వస్తున్నాయి, నాకైతే యమునమ్మపై విషప్రయోగం జరిగిందేమో అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి కంగారు పడుతూ యమునని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. యమునమ్మ కళ్ళు తెరవండి యమునమ్మ అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. ఇక యమున నోట్ల నుంచి నొరగలు అలానే వస్తూ ఉంటాయి. కళ్ళు తెరవకపోవడంతో నాకు చాలా కంగారుగా ఉంది లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు కంగారు పడకండి, యమునమ్మకి ఏం కాదు అని చెప్పి లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది. త్వరగా పోనివ్వండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఆ దుర్మార్గుడు అన్నంత పని చేశాడు లక్ష్మి, అందుకే నేనే టెండర్ కోడ్ని మార్చాను అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు. విహారీ గారు, వాడు ఎవరైనా సరే వాడిని వెతికి పట్టుకుందాం, ముందు యమునమ్మకు ట్రీట్మెంట్ చేయించాలి, త్వరగా పదండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి యమునని తన రెండు చేతుల్లోకి ఎత్తుకొని హాస్పిటల్లోకి తీసుకెళ్తారు. డాక్టర్ డాక్టర్ అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు. డాక్టర్ బయటికి వచ్చి, ఏంటి ఎవరివిడ అని చెప్పి అడుగుతూ ఉంటారు. డాక్టర్ ఈవిడ మా అమ్మ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఏమైంది అని డాక్టర్ అంటూ ఉంటే, మా అమ్మపై ఎవరో విషప్రయోగం చేశారు డాక్టర్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ముందు ఐసీలోకి అర్జెంటుగా తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక విహారీ యమునను తీసుకొని ఐసీలోకి వెళ్తాడు. మీరు బయటికి వెళ్ళండి, పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా అమ్మకి ఏం కాకూడదు అని విహారీ చెప్తూ ఉంటాడు. ముందు మీరు బయటికి వెళ్ళండి సార్ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, ఇక విహారీ యమునను ఐసీలో పడుకోబెట్టి బయటకు వచ్చేస్తాడు. ఇక డాక్టర్ యమునకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక విహారీ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. విహారీ గారు కంగారు పడకండి, యమునమ్మకి ఏం కాదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ యమునకు ట్రీట్మెంట్ చేసి ఇంజెక్షన్ వేసి బయటికి వస్తారు. డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. తన పైన మీరు అనుకున్నట్టుగానే విషప్రయోగం జరిగింది, చాలా డేంజరస్ పాయిజన్ అది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని విహారీ అడుగుతూ ఉంటాడు. 24 అవర్స్ గడిస్తే గానీ ఏమీ చెప్పలేము అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ యమునమ్మకి ఏం కాకూడదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా, ఆ భగవంతుడి దయ అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విహారీ కోపంగా, రేయ్ మా అమ్మకు ఇలాంటి గతి పట్టించావు కదా, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి కోపంగా ఇరిటేట్ అవుతూ ఉంటే, విహారీ గారు మీరు కంగారు పడకండి, టెన్షన్ పడకండి, వాడు ఎక్కడ ఉన్నా ఈసారి మాత్రం వాడిని వదిలేది లేదు అని చెప్పి లక్ష్మి విహారీకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక భుజంగం యమున చచ్చిందా లేదా తెలుసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు. విహారీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటారు, అన్ని హాస్పిటళ్ళు చెక్ చేద్దాం అని భుజంగం మనసులో అనుకొని హాస్పిటల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో విహారీ కారు ఒక దగ్గర కనిపిస్తుంది. ఇది విహారీ కారే, ఆ విహారీ వాళ్ళ అమ్మను ఈ హాస్పిటల్కే తీసుకొచ్చినట్టున్నాడు అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటాడు. ఇక లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే లక్ష్మి విహారీ ఇద్దరు కూడా కంగారు పడుతూ ఐసీయూ బయట తిరుగుతూ భుజంగానికి కనిపిస్తారు. ఆ యమున ఎట్టి పరిస్థితిలో బ్రతకూడదు, బ్రతికితే ఆ విహారీకి నేనంటే భయం లేకుండా పోతుంది, ఆ విహారీ నన్ను చూసి భయపడాలి, నేను చెప్పింది చెయ్యాలి, వాడు అనుక్షణం టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉండాలి, వాడి అమ్మ ఎలాగైనా చావాలి అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటాడు. ఇక భుజంగం డాక్టర్ గెటప్ వేసుకొని
ఒక రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఇక నర్సులు ఎక్కడ చూస్తారా అని చెప్పేసి మాస్క్ పెట్టుకొని ఎవరు గుర్తుపట్టకుండా కవర్ చేస్తాడు. ఇక మరోవైపు నర్స్ బయటికి వచ్చి, సార్ ముందు ఫీజు కట్టేసి ఈ మెడిసిన్ తీసుకొని రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. లక్ష్మి, అమ్మ దగ్గర నువ్వు ఉండు, ఎటు వెళ్ళకు, ఆ దుర్మార్గుడు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే, సరే విహారీ గారు మీరు కంగారు పడకండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళరండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక విహారీ ఫీజు కట్టడానికి వెళ్తాడు. ఇక భుజంగం మెల్లగా ఎవరూ గుర్తు పట్టకుండా మాస్క్ వేసుకొని డాక్టర్ గెటప్లో యమున ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ భుజంగం దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఏంటి ఇంతలా పరిగెత్తుకుంటూ వస్తుంది, నన్ను గుర్తుపట్టేసిందా ఏంటి అని చెప్పి భుజంగం కంగారు పడుతూ ఉంటాడు. డాక్టర్ గెటప్లో ఉన్న భుజంగం యమున రూమ్లోకి వెళ్తూ ఉంటే, డాక్టర్ డాక్టర్ మా యమునమ్మను మీరే కాపాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ యమునను చంపడానికి వెళ్తుంటే యమునమ్మను కాపాడమని చెప్తావా లక్ష్మి, ఆ యమున బ్రతకదు, చస్తుంది అని చెప్పి డాక్టర్ గెటప్లో ఉన్న భుజంగం మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు. డాక్టర్ ప్లీజ్ మా యమునమ్మకు ఏం కాకూడదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే మీరు కాసేపు ఆగండి, ఆవిడ పరిస్థితి ఏంటో చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ గెటప్లో ఉన్న భుజంగం యమున రూమ్లోకి వెళ్తాడు. యమునను చూస్తూ ఉంటాడు. యమున, నేను ఇచ్చిన పాయిజన్ డోస్ నీకు సరిపోలేదా, అందుకే వెంటనే చనిపోకుండా బ్రతికున్నావు, లేదంటే కొంచెం ఆలస్యంగా నీ కొడుకు వచ్చుంటే కనుక నువ్వు చచ్చేదానివి, నీ కొడుకు వెంటనే రావటం వల్ల నువ్వు బ్రతికిపోయావు, కానీ నేను నిన్ను బ్రతకనివ్వను కదా అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టుంది, నీ కొడుక్కి నేనంటే భయం పుట్టేలా చేస్తాను, నిన్ను చంపేస్తాను యమున అని చెప్పి భుజంగం డాక్టర్ గెటప్లో యమున రూమ్లోకి వెళ్ళి కత్తి తీసుకొని యమునని కత్తితో పొడవబోతూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి ఐసీలో ఉన్న యమునను చూస్తూ ఉంటుంది. భుజంగం కత్తితో యమునను పొడవబోవటం లక్ష్మి చూస్తుంది. పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్తుంది. రేయ్ ఎవర్రా నువ్వు, మా యమునమ్మని ఎందుకు చంపాలనుకుంటున్నావురా అని చెప్పి లక్ష్మి భుజంగం చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక విహారీ ఫీజు పే చేసి అలా రూమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి భుజంగంతో తలపడుతూ ఉంటుంది. విహారీ గారు త్వరగా రండి అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. లక్ష్మి మాటలా ఉందే అని విహారీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక భుజంగం లక్ష్మిని పక్కకు నెట్టేసి అలా హాస్పిటల్ రూమ్లో నుంచి బయటకు పారిపోతూ ఉండగా విహారీ వచ్చి గట్టిగా భుజంగాన్ని పట్టుకుంటాడు. ఎవరు లక్ష్మి వీడు అని విహారీ అంటూ ఉంటే, విహారీ గారు వాడిని గట్టిగా పట్టుకోండి, వాడే మనకి ఫోన్ చేసి బెదిరిస్తుంది, ఇప్పుడు యమునమ్మను చంపాలని వచ్చాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. రేయ్ నువ్వేనారా, రోజు నాకు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తుంది, నిన్ను బ్రతకనివ్వను, అసలు నీ మొహం చూపించరా అని చెప్పి విహారీ భుజంగం మొహానికి ఉన్న మాస్క్ని తొలగిస్తూ ఉంటాడు. ఇక భుజంగం తలను అటు ఇటు తిప్పుతూ మాస్క్ తీయకుండా చేస్తూ ఉంటాడు. రేయ్ మా అమ్మను ఎందుకు చంపాలనుకుంటున్నావురా, ఎందుకురా మాకు పదే ఫోన్ చేసి బాధ పెడుతున్నావు, ఎవర్రా అసలు నువ్వు, నీకు మా అమ్మకు సంబంధం ఏంట్రా అని చెప్పి విహారీ భుజంగాన్ని అంటూ ఉంటాడు. ఇక భుజంగం విహారీని కూడా నెట్టి పారిపోబోతూ ఉంటాడు. ఇక లక్ష్మి వెళ్ళి మళ్ళీ భుజంగాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇది ఆడదనుకున్నాను, కానీ ఆడ పులిలా ఉంది అని చెప్పి భుజంగం మనసులో అనుకొని లక్ష్మిని తోసేసి వెళ్ళిపోబోతూ ఉంటే విహారీ లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు. విహారీ గారు నాకేం కాలేదు, ముందు వెళ్ళి వాడిని పట్టుకోండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే విహారీ వెళ్ళి భుజంగాన్ని మళ్ళీ గట్టిగా పట్టుకుంటాడు. ముందు నీ మాస్క్ తీయరా, నీ మొహం ఎవరో చూడాలి నేను అని చెప్పి విహారీ భుజంగం మొహానికి ఉన్న మాస్క్ని తీస్తూ ఉంటాడు. వీడికి నేను దొరికిపోయాను అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక విహారీ భుజంగం మొహానికి ఉన్న మాస్క్ని తొలగిచ్చేస్తాడు. ఇక విహారీ షాకింగ్గా భుజంగం వైపు చూస్తూ ఉంటే భుజంగం తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రేయ్ నువ్వారా రోజు నాకు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తుంది, ఎవరో చెప్పరా, నువ్వు అసలు నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావో చెప్పరా అని చెప్పి విహారీ భుజంగాన్ని అడుగుతూ ఉంటాడు. ఏయ్ విహారీ నన్ను మర్యాదగా వదిలిపెట్టు, లేదంటే నీ చావు కూడా తథ్యం అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. నేను నిన్ను చంపేస్తుంటే నువ్వు నన్ను ఎలా చంపుతావురా, నీకంత సీన్ లేదులే, కానీ ముందు నువ్వు ఎవరో చెప్పు అని విహారీ భుజంగాన్ని కొడుతూ ఉంటాడు. విహారీ నేను ఎవరో తెలుసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మని అడుగు, మీ అమ్మ నీకు నిజం చెప్తుంది అని చెప్పి భుజంగం విహారీని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగరా ఆగు అని చెప్పి విహారీ భుజంగం వెనక పరిగెడుతూ ఉంటాడు. విహారీ గారు యమునమ్మ స్పృహలోకి వచ్చారు, రండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. వాడు తప్పించుకున్నాడు లక్ష్మి అని విహారీ లక్ష్మికి చెప్తూ ఉంటే, వాడి మొహం అయితే చూశారు కదా విహారీ గారు, మళ్ళీ ఏదో ఒక రోజు వాడు మనకి ఎదురు పడకుండా ఉండడు, అప్పుడు వాడి అంతు తేలుద్దాం అని చెప్పి లక్ష్మి
విహారీకి చెప్తూ ఉంటుంది. అమ్మ స్పృహలోకి వచ్చిందా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటే, ఇప్పుడే యమునమ్మ స్పృహలోకి వచ్చారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. పద లక్ష్మి అమ్మతో మాట్లాడదాం అని చెప్పి విహారీ లోపలికి వెళ్తాడు. నానా విహారీ అని చెప్పి యమున అంటూ ఉంటే, అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది విహారీ, అసలు నాకేమైంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఏమో అమ్మా, నేను లక్ష్మి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నువ్వు స్పృహ కోల్పోయావు, నోట్లో నుంచి నొరగలు వస్తున్నాయి. అసలు నువ్వు ఏం తిన్నావమ్మా? నీ పైన పాయిజన్ ఎటాక్ జరిగిందని డాక్టర్లు అంటున్నారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అప్పుడు యమున జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎవరో స్వామీజీ వచ్చారు, హిమాలయాల నుంచి వస్తున్నానని చెప్పారు, భిక్షం కావాలని అడిగారు. కూర్చోబెట్టి భోజనం పెడుతుంటే మొదటి ముద్ద ఎవరికైనా పెట్టిన తర్వాతే వాళ్ళు భుజిస్తామన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మొదటి ముద్ద నాకే పెట్టమన్నాను విహారీ. ఆ మొదటి ముద్ద తిన్న కాసేపటికి మంచినీళ్ళు కావాలని అడిగేసరికి మంచినీళ్ళు తెద్దామని లోపలికి వెళ్ళాను. ఆ భోజనాన్ని ముట్టకుండానే ఆ స్వామీజీ వెళ్ళిపోయాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అంటే ఇంటికి వచ్చిన స్వామీజీయే అన్నంలో ఏదో కలిపాడు, అందుకే ఆ అన్నాన్ని నీకు మాత్రమే పెట్టి వాడు తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్తుంటే అదే నిజమనిపిస్తుంది విహారీ అని యమున అంటూ ఉంటే, అసలు వాడెవరో నీకు తెలుసా, నువ్వు గుర్తుపట్టావమ్మా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటే, స్వామీజీని నేనెలా గుర్తుపడతాను, అతను మన ఇంటికి ఎప్పుడు కూడా వచ్చినట్టు అనిపించలేదు విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, రెస్ట్ తీసుకో, డాక్టర్తో మాట్లాడతాను అని చెప్పి విహారీ డాక్టర్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా డాక్టరే యమున రూమ్లోకి వస్తుంది. నేనే మీ దగ్గరికి వస్తున్నాను డాక్టర్, మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది అని విహారీ అంటూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి డాక్టర్ యమునను చెక్ చేస్తుంది. షీ ఈజ్ ఆల్ రైట్, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు డాక్టర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఫార్మాలిటీస్ పూర్తి చేసి డిశ్చార్జ్ చేసి తీసుకొని వెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.